మాకు అన్నదాత సుఖీభవ రూ. 4000 ఇప్పుడే అందాయండి. పీఎం కిసాన్ రూ. 2000 ఇంకా రాలేదు. సో, ఈ అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది. మెసేజ్ ఏం రాలేదండి. మీ అకౌంట్‌లో కూడా అమౌంట్ పడిందా లేదా అనేది ఈజీగా మీ మొబైల్‌లోనే చెక్ చేసుకోవచ్చండి. వీడియోలో చూస్తున్నట్టుగా అన్నదాత సుఖీభవ .gov.in ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళి క్రోమ్‌లో ఎంటర్ చేయండి వెబ్‌సైట్. నేను కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. సో, ఆ వెబ్‌సైట్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా చూపిస్తుందండి. ఇక్కడ యెల్లో కలర్ బాక్స్‌లో నో యువర్ స్టేటస్ అని ఉంది కదండీ! ఆ యెల్లో కలర్ బాక్స్‌లో సో, దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ ఆధార్ బాక్స్‌లో ఆధార్ నెంబర్ ఇచ్చేయాలండి. ఇక్కడ నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చాను. అలాగే క్యాప్చా అని రెండో బాక్స్ ఉంది కదండీ! ఆ బాక్స్‌లో యెల్లో కలర్ లెటర్స్ పక్కనే ఉన్నాయి కదండీ! సైడ్న సేమ్ ఎలా ఉన్నాయో అలాగే సేమ్ లెటర్స్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్‌పై అయితే క్లిక్ చేయాలండి. ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ అయితే మీ డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. మీరు ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా? ఎన్ని విడతల పేమెంట్ అయితే క్రెడిట్ అయ్యింది? ఏ బ్యాంక్‌లో పడ్డాయి? అనేది కూడా ప్రతీదీ వివరంగా అయితే చూపిస్తుందండి. అంటే ఇక్కడ నాకైతే 2 విడతల పేమెంట్ మాత్రమే చూపిస్తుంది ఈ వెబ్‌సైట్‌లో. అంటే ఇప్పుడు పడిన మూడో విడత రూ. 4000 పేమెంట్ అయితే చూపించట్లేదు. ఎందుకంటే గనక వెబ్‌సైట్ ఇంకా అప్డేట్ అవుతుందండి. అలాగే అమౌంట్ పడిన వెంటనే గూడా ఒక్కొక్కసారి అయితే టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక్కొక్కసారి చూపించదండి అమౌంటు. సో, ఒక గంట, 2 గంటల తర్వాత అయితే అమౌంట్ క్రెడిట్ అయినట్టు చూపిస్తుంది. కంపల్సరీ అయితే ఎన్ని విడతలు పేమెంట్ పడ్డాయో అన్నీ కూడా చూపిస్తుంది. సో, ఒక్కొక్కసారి టెక్నికల్ ఇష్యూ వల్ల గూడా అమౌంట్ చూపించకపోవచ్చు. ప్రెజెంట్ అయితే ప్రతి ఒక్కరైతే గూడా ఇలా ఈజీగా మీ మొబైల్‌లో అయితే చెక్ చేసుకోండి. అంటే ఎవరు కంగారు పడవసరం లేదు. బ్యాంకుల చుట్టూ పడ్డాయా లేదా అని తిరగవసరం లేదు. మీ యొక్క ఆధార్ నెంబర్‌తో అయితే ఫస్ట్ వెబ్‌సైట్‌లో ఈజీగా ఇలా చెక్ చేసుకోవచ్చండి. వారం, 10 రోజుల వరకు గూడా ఈ అమౌంట్ వన్ బై వన్ ప్రతి ఒక్క రైతుకి అలా క్రెడిట్ అవుతూనే ఉంటాయండి. అందరికీ ఒకసారే పడకపోవచ్చండి. నాకైతే ఒకసారి పీఎం కిసాన్ అమౌంట్ రిలీజ్ చేసిన 20 రోజుల తర్వాత అయితే నా అకౌంట్‌లో పడ్డాయండి. సో, కొంతమందికి 10 రోజుల వరకు కూడా అలా పడుతూనే ఉంటాయండి. తక్కువ టైంలో మీకు వివరంగానే చెప్పానని అనుకుంటున్నానండి. అలాగే పీఎం కిసాన్ అమౌంట్ కూడా మీ అకౌంట్‌లో పడ్డాయా లేదా అనేది ఎలా ఈజీగా చెక్ చేసుకోవాలో మీ మొబైల్‌లోనే, మీ ఫోన్‌లోనే ఒక వీడియో అయితే చేస్తానండి. సో, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా వెంటనే అయితే వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ.